సో ప్రీవియస్ క్లాస్ లో ఏం నేర్చుకున్నామమ్మా మనము బోర్ సోమర్ఫీల్డ్ అటామిక్ మోడల్ గురించి చూస్తున్నాం కదా. సో అక్కడ ఏంటి బోర్ అటామిక్ మోడల్లో ఏం నేర్చుకున్నాము? ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్ అని బోర్ పాస్టులేట్స్ లో వన్ ఆఫ్ ద పాస్టులేట్ అది, అవునా? దాన్ని బేస్ చేసుకొని సోమర్ఫీల్డ్ అనే సైంటిస్ట్ ఏంటి దాన్ని డెవలప్ చేస్తూ వచ్చాడు. ఎందుకు సోమర్ఫీల్డ్ అనే అతను ఎక్కడ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది అంటే టు ఓవర్కమ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ బోర్ అటామిక్ మోడల్, రైట్? సో బోర్ అటామిక్ మోడల్లో ఉన్న డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేస్తూ దాన్ని ఇంకా డెవలప్ చేస్తూ వచ్చాడు. ఎవరు? సోమర్ఫీల్డ్ అనే సైంటిస్ట్. ఎందుకు ఆయన న్యూ అటామిక్ మోడల్ ని డెవలప్ చేయాల్సి వచ్చింది అంటే ఏంటి, బోర్ అటామిక్ మోడల్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే బోర్ హీ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫైన్ స్పెక్ట్రమ్, రైట్? సో హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో ఎలా ఫామ్ అవుతుంది హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అని చెప్పి లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా. లైన్ స్పెక్ట్రమ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎందుకు లైన్స్ రూపంలోనే ఫామ్ అవుతుంది అని చెప్పి, ఎలక్ట్రాన్ కూడా ఎలా జంప్ అవుతుంది, దానికి ఎంత ఎనర్జీ వచ్చినప్పుడు హయ్యర్ ఎనర్జీ స్టేట్ కి అది జంప్ అవుతుంది, అండ్ అగైన్ ఇట్ కమ్ బ్యాక్స్ టు ఇట్స్ గ్రౌండ్ స్టేట్, హౌ ఇట్ కెన్ బి పాసిబుల్ అని చెప్పి నేర్చుకున్నాం, అవునా? సో అక్కడ ఏంటి, బై యూజింగ్ హై రెజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్ తో లైన్ స్పెక్ట్రమ్ ని చూసినప్పుడు ఏమైంది, అక్కడ సైంటిస్ట్ అబ్జర్వ్డ్ దట్ దెర్ ఈస్ ఏ ఫైన్ స్పెక్ట్రమ్. ఆ లైన్ స్పెక్ట్రమ్ కూడా అగైన్ ఇట్ స్ప్లిట్స్ ఇంటూ ఫైన్ స్పెక్ట్రమ్ లాగా అది స్ప్లిట్ అవుతూ వచ్చింది, అవునా? సో బోర్ అటామిక్ మోడల్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఆ ఫైన్ స్పెక్ట్రమ్ ని అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఎవరు? బోర్ అనే అతను. దట్స్ వై సోమర్ఫీల్డ్ ఎంటర్డ్ ఇంటూ ఇట్ అండ్ హీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద ఫైన్ స్పెక్ట్రమ్ అన్నమాట. సో ఫైన్ స్పెక్ట్రమ్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక క్వాంటమ్ నంబర్ ని ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది, రైట్? ఏంటి ఆ క్వాంటమ్ నంబర్? what is that quantum number that Sommerfeld was introduced? Means angular momentum quantum number అని చెప్పుకున్నాం. ఇదంతా ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ ఏంటి, యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ ని అతను ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఆ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ ని ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తామమ్మా? స్మాల్ ఎల్ కదా. సో స్మాల్ ఎల్ ఇట్ హ్యాస్ వాల్యూస్ ఫ్రమ్ 0 to n-1 అనే రేంజ్ లో దానికి వాల్యూస్ కూడా ఉంటాయని చెప్పుకున్నాం, అవునా? సో యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ హ్యాస్ minimum and maximum values. What is that range? Means 0 to n-1. What is meant by n here? n అంటే ఏంటి? స్మాల్ n అంటే ఏంటి అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అంటాం. సో ఆర్ ఎనర్జీ లెవెల్ అని చెప్తాం. బోర్స్ అటామిక్ మోడల్లో నేర్చుకున్నాం కదా. సో స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా? కనిపించకపోతే ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా? సో బోర్స్ అటామిక్ మోడల్లో ఏం నేర్చుకున్నామంటే దిస్ ఈస్ న్యూక్లియస్ కదా. సో దీస్ ఆర్ ద ఆర్బిట్స్ ఇన్ సర్క్యులర్ మోషన్, బోర్స్ అటామిక్ మోడల్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి, n=1 అంతేనా? సో n=2 ఇలా ఉంటాయి. దీస్ ఆర్ ఆర్బిట్స్ కదా. ఆర్బిట్స్ ఆర్ షెల్స్ అంటాం, లేదు అంటే ఎనర్జీ లెవెల్స్ అంటాము. సో దానికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అంటే ఏంటి, ఇక్కడ దీన్ని కొంచెం దీని నేమ్ మారుస్తాం అనమాట. ఇక్కడ ఏంటి, ఎనర్జీ షెల్ అన్నా, ఆర్బిట్ అన్నా, ఎనర్జీ లెవెల్స్ అన్నా, అండ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అన్నా కూడా సేమ్ అన్నమాట. సో ఇప్పుడు n అంటే ఏంటి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అని పిలుస్తాం దాన్ని, ఓకేనా? ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అంటాం. సో ఇది అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేసినట్టు? నీల్స్ బోర్ అంటాం. సో ఎందుకు? బోర్ అటామిక్ మోడల్లోనే కదా మనకు n అనే లెటర్ వచ్చింది. సో కాబట్టి ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే బోర్ అని చెప్తాం అన్నమాట. సో నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ హీ ఇంట్రడ్యూస్డ్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, రైట్? సో ఇప్పుడు ఏంటి, సోమర్ఫీల్డ్ ఏం చేశాడమ్మా, ఈ బోర్ అటామిక్ మోడల్ ని డెవలప్ చేస్తూ వచ్చాడని చెప్పాం కదా. సో ఎందుకు ఆయన కొత్త అటామిక్ మోడల్ ని డెవలప్ చేయాల్సి వచ్చింది అంటే, సో
టు ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫైన్ స్పెక్ట్రమ్. అవునా? సో ఆ ఫైన్ స్పెక్ట్రమ్ ఎలా ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది అని చెప్పాను. సో దట్స్ వై హీ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ క్వాంటమ్ నంబర్ కాల్డ్ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ అన్నాం. సో దట్ ఈస్ ఇండికేటెడ్ బై ద లెటర్ స్మాల్ ఎల్ కదా. సో ఈ స్మాల్ ఎల్ కి వాల్యూస్ అంటే దానికి మినిమం వాల్యూ ఉంటుంది, మాక్సిమం వాల్యూ ఉంటుంది అని చెప్పాం. ఇట్ ఈస్ ఇన్ ద రేంజ్, ఇన్ బిట్వీన్ ద రేంజ్, ఏ రేంజ్ లో ఉంటుంది అంటే 0 to n-1. లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా. సో ఫర్ n=1 అంటే n=1 అంటే ఏ ఆర్బిట్ గురించి నేను మాట్లాడుతున్నట్టు? n=1 అంటే నేను ఏ ఆర్బిట్ గురించి మాట్లాడుతున్నట్టు, ఎన్నో ఆర్బిట్ గురించి మాట్లాడుతున్నాను? ఏమా అన్మ్యూట్ లో ఉన్న వాళ్ళు చెప్పండి. n=1 అంటే నేను ఫస్ట్ ఆర్బిట్ గురించి మాట్లాడుతున్నట్టు. ఓకేనా? సో n=1 అంటున్నాము అంటే ఎల్ వాల్యూస్ ఏమని ఉంటాయి అక్కడ? ఎల్ వాల్యూస్ 0 to n-1 అన్నాం కదా. అంటే ఇక్కడ n ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 1 అన్నాం. 1 - 1 ఏమైతుంది? ఎల్ వాల్యూ 0 అవుతుంది. 0 to 0 ఈజ్ నథింగ్ బట్ 0 కదా. సో ఎల్ వాల్యూ అవునా? సో ఎల్ వాల్యూ 0 అవుతుంది. అంటే ఏంటి? n=1 అనే ఆర్బిట్ లో మా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఓకే. సో n=1 అనే ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి అంటే ఓన్లీ 1 సబ్ షెల్ ఉంటుంది. దట్ ఈస్ l=0 అనే సబ్ షెల్ మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇలాగే నెక్స్ట్ n=2 అంటున్నాం. n=2 అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెకండ్ ఆర్బిట్, రైట్? సో సెకండ్ ఆర్బిట్ లో హౌ మెనీ సబ్ షెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సెకండ్ షెల్? సెకండ్ షెల్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి అంటే సేమ్ కదా, మనం ఫార్ములా యూజ్ చేస్తూ ఎల్ వాల్యూ ఏ రేంజ్ లో ఉంటుంది అన్నాము? 0 to n-1 అన్నాం. అంటే ఏంటి? 0 to 1 అంటే ఏంటి? ఇక్కడ 2 ప్లేస్ లో n ప్లేస్ లో 2 ని సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. సో అప్పుడు ఏమైతుంది? 2 - 1 ఏమవుతుంది? 1 కదా. అప్పుడు ఎన్ని వాల్యూస్ ఉన్నట్టు? ఎల్ కి ఎన్ని వాల్యూస్ ఉన్నట్టు? 0 to 1 అంటే ఏంటి? 0, 1. దేర్ ఆర్ వాల్యూస్ ఫర్ ఎల్. సో ఎల్ కి 2 వాల్యూస్ ఉన్నాయి అంటే ఏంటి? ఈ ఎల్ అనేది ఏంటి? ఇట్ ఇండికేట్స్ దట్ హౌ మెనీ సబ్ షెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ షెల్. అంతే కదా. సో ఎల్ వాల్యూ ఏం ఇండికేట్ చేస్తుంది? ఎన్ని సబ్ షెల్స్ ఒక షెల్ కలిగి ఉంది అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. అవునా? సో ఇప్పుడు n=2 మనం తీసుకున్నప్పుడు అంటే సెకండ్ షెల్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఆర్ సెకండ్ ఆర్బిట్ గురించి మాట్లాడుతున్నట్టు. ఈ సెకండ్ ఆర్బిట్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉన్నాయంట? 2 సబ్ షెల్స్ ఉన్నాయంట. వాట్ ఆర్ దే? 0, 1. వాట్ ఆర్ దట్ వాల్యూ? 0, 1. సో ఇలాగే మిగతా రిమైనింగ్ 2 ఆర్బిట్స్ కి ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయో మీకు రాయమని చెప్పి లాస్ట్ క్లాస్ లో హోంవర్క్ ఇచ్చాను. అవునా? సో దానికి ఏమొస్తుంది? n=3 అన్నాం అంటే థర్డ్ ఆర్బిట్. అప్పుడు ఎల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయమ్మా? 0 to n-1 అంటే 3 - 1. 3 - 1 2. 0 to 2 అంటే ఏంటి? హౌ మెనీ సబ్ షెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ థర్డ్ షెల్? మీన్స్ 0, 1, 2. There are 3 sub shells present in third shell. అర్థమవుతుందా? సో థర్డ్ షెల్ లో 3 సబ్ షెల్స్ కలిగి ఉంటాయి. అవునా? సేమ్ అలాగే ఫస్ట్ షెల్ లో ఏమో ఒక సబ్ షెల్, సెకండ్ షెల్ లో ఏమో 2 సబ్ షెల్స్, థర్డ్ షెల్ లో 3 సబ్ షెల్స్, రిమైనింగ్ అలా రాసుకుంటూ పోతే ఫోర్త్ షెల్ లో 4 సబ్ షెల్స్ ఉంటాయి. అర్థమైందా? సో ఈ సబ్ షెల్స్ యొక్క షేప్ కూడా మనం చూసాం కదా లాస్ట్ క్లాస్ లో. సో ఎలిప్టికల్ షేప్ లో ఉంటాయి. ఈ సబ్ షెల్స్ ఆర్ ఇన్ ఎలిప్టికల్ షేప్ అని చెప్పాం. సో అన్ని ఎలిప్టికల్ షేప్ లో ఉంటాయా? నో. సో ఫస్ట్ ఆర్బిట్ అంటున్నాం. దట్ ఈస్ l=0 అనే ఆ సబ్ షెల్, ఫస్ట్ ఆర్బిట్ లో ఉండే ఈ సబ్ షెల్ ఏ షేప్ లో ఉంటుంది? సర్క్యులర్ షేప్ లోనే ఉంటుంది. ఎందుకు సర్క్యులర్ షేప్ లోనే ఉంటుంది అని చెప్పి లాస్ట్ టైం మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ప్లానెట్స్ గురించి చెప్తూ ఎందుకు సర్కిల్ షేప్ లోనే అతను ఫస్ట్ సబ్ షెల్ ని సర్కిల్ షేప్ లో ఎందుకు అలాగే లెఫ్ట్
వదిలేయాల్సి వచ్చింది అని చెప్పాను. ఒకసారి మీకు అర్థం అవ్వకపోతే లాస్ట్ వీడియో చూడండి ఒకసారి. అవునా? సో ఫస్ట్ సబ్షెల్ ని ఆయన సర్క్యులర్ షేప్ లోనే వదిలేశాడు అనమాట. ఓకేనా? రిమైనింగ్ అంటే సెకండ్ షెల్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సబ్షెల్స్ ఉంటాయి కదా. సో ఈ సబ్షెల్స్ అన్ని ఏ షేప్ లో ఉంటాయి అంటే ఎలిప్టికల్ షేప్ లో ఉంటాయి. ఓకే, సో ఈ ఎలిప్టికల్ షేప్, దట్ ఈస్ ద షేప్ ఆఫ్ సబ్షెల్స్. దెన్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ సబ్షెల్స్ నేమింగ్ ఎలా ఇచ్చారు అని చెప్పి. సో ఈ సబ్షెల్ కి నేమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము షెల్స్ అన్నాం కదా, ఇలా సారీ మా. సో బోర్స్ అటామిక్ మోడల్లో ఇలా సర్క్యులర్ షేప్ లో తిరిగేవన్నిటిని ఏమన్నాము? షెల్స్ అన్నాం. అవునా? సో ఇప్పుడు ఏంటి, ఈ ఎవ్రీ షెల్ హ్యాస్ సబ్ షెల్స్ అంటున్నాం. అంటే ప్రతి షెల్ లో సబ్ షెల్స్ ఉంటున్నాయి అంటున్నాం. ఇలా అర్థమవుతుందా? మీకు టెక్స్ట్ బుక్ లో ఉంటదమ్మా ఈ ఫిగర్, ఒకసారి చూడండి. సో ఇలా ఈ సబ్ షెల్స్ అనేటివి ఏ షేప్ లో తిరుగుతా ఉంటాయి అంటే ఎలిప్టికల్ షేప్ లో తిరుగుతా ఉంటాయి అన్నాం. ఈ సబ్ షెల్స్ కే ఏమని నేమ్ పెట్టాడు ఈ సోమర్ఫీల్డ్ అనే సైంటిస్ట్ అంటే ఎస్, పి, డి, ఎఫ్. దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ సబ్ షెల్స్ అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ సబ్ షెల్ కి ఏంటి? ఎస్ అని పేరు పెట్టాడు. ఓకే, సో సెకండ్ సబ్ షెల్ ని ఎలా ఇండికేట్ చేస్తామంటే పి అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. ఎలాగైతే ఆర్బిట్స్ ని మనము KL, M అని ఇండికేట్ చేస్తాం కదా బోర్స్ అటామిక్ మోడల్లో, సేమ్ అలాగే అన్నమాట. వీటికి కూడా SPDF అనే లెటర్స్ తో నేమింగ్ ఇచ్చాడు అనమాట. సో థర్డ్ సబ్ షెల్ ఉంటుంది కదా, సో థర్డ్ సబ్ షెల్ ని డి అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. ఫోర్త్ సబ్ షెల్ ని F. ఓకేనా? సో ఇలా దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ సబ్ షెల్స్ అనమాట. సో వాటిని ఎలా ఇండికేట్ చేస్తామంటే SPDF. దీస్ ఆర్ ద సబ్ షెల్స్ అంటాం. ఓకే, సో మీకు ఆ సబ్ షెల్స్ ఎలా రివాల్వ్ అవుతా ఉంటాయి అని చెప్పి మీకు టెక్స్ట్ బుక్ లో ఫిగర్ కూడా ఇచ్చారు. N=1, N=2, N=3, 4. సో అక్కడ ఫస్ట్ షెల్ ఏమైంది చూడండి. ఫస్ట్ సబ్ షెల్ ఎలా ఉంది? సర్క్యులర్ షేప్ లోనే ఉంది ఫస్ట్ సబ్ షెల్. అంటే ఏంటి? ఫస్ట్ ఆర్బిట్ లో ఇది ఫస్ట్ ఆర్బిట్ అనుకోండి, ఇది న్యూక్లియస్ కదా. సో ఇది ఫస్ట్ ఆర్బిట్ అనుకున్నాం. ఫస్ట్ ఆర్బిట్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? ఓన్లీ వన్ సబ్ షెల్ కదా, దట్ ఈస్ L=0 అన్నాం. సో అంటే ఏంటి? L=0 అంటే ఏ సబ్ షెల్ అది? దాని పేరేంటి? ఎస్. అవునా? సో దాని పేరేంటి? ఫస్ట్ సబ్ షెల్ అంటే ఏంటి? ఎస్ అంటాం. అవునా? సో ఇది ఫస్ట్ ఆర్బిట్ కదా. ఫస్ట్ ఆర్బిట్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? ఓన్లీ వన్, దట్ ఈస్ ఓన్లీ వన్ అంటే దట్ ఈస్ ఎస్ అనే సబ్ షెల్ మాత్రమే ఉంటుంది. ఆ ఎస్ అనే సబ్ షెల్ ఫస్ట్ సబ్ షెల్ కదా. సో ఫస్ట్ సబ్ షెల్ ఏ షేప్ లో ఉంటుంది? ఫస్ట్ సబ్ షెల్ ఏ షేప్ లో ఉంటుంది అంటే సర్క్యులర్ షేప్ లో ఉంటుంది. వెరీ గుడ్. సో ఫస్ట్ సబ్ షెల్ ని సర్క్యులర్ షేప్ లోనే వదిలేశాడు సోమర్ఫీల్డ్. అప్పుడు ఏంటి? ఇది ఆర్బిట్ కదా. సో ఫస్ట్ ఆర్బిట్ ఇది. ఈ ఫస్ట్ ఆర్బిట్ లో ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ సబ్ షెల్ అంటున్నాం. దట్ వన్ సబ్ షెల్ ఈజ్ ఇన్ సర్క్యులర్ మోషన్ అంటే ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. అవునా? సో ఫస్ట్ ఆర్బిట్ ఓన్లీ వన్ సబ్ షెల్ అంటున్నాం. సో అది ఏమైతుంది? 1s అవుతుంది. ఓకేనా? సో 1s అనే సబ్ షెల్ అక్కడ ఉన్నట్టు. ఓకేనా? ఎందుకు 1 అని రాస్తున్నాము అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫస్ట్ ఆర్బిట్ కాబట్టి, ఫస్ట్ ఆర్బిట్ లో తిరుగుతా ఉంది కాబట్టి 1 అని రాశాను. ఎస్ అంటే ఏంటి? సబ్ షెల్ కదా. సో S అంటున్నాము అంటే ఫస్ట్ ఆర్బిట్ లో ఉన్న సబ్ షెల్ గురించి మాట్లాడుతున్నాడు. అర్థమైందా? సో ఇప్పుడు సెకండ్ ఆర్బిట్ గురించి మాట్లాడతాను నేను. సెకండ్ ఆర్బిట్ ఇది సెకండ్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? హౌ మెనీ సబ్ షెల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సెకండ్ ఆర్బిట్? ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి సెకండ్ ఆర్బిట్ లో? సెకండ్ ఆర్బిట్ లో N=2 అనే ఆర్బిట్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయంటే 2 సబ్ షెల్స్. అంతే కదా. ఫస్ట్ ఆర్బిట్ లో ఒక సబ్ షెల్, సెకండ్ ఆర్బిట్ లో 2 సబ్ షెల్స్, థర్డ్ ఆర్బిట్ లో 3 సబ్ షెల్స్. ఇలా ఆర్బిట్ పెరిగే కొద్దీ సబ్ షెల్స్ కూడా పెరుగుతా పోతుంటాయి. అంతే కదా. సో N=2 అనే ఆర్బిట్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? 2 సబ్ షెల్స్ ఉంటాయి. దట్ ఈస్ 0, 1 అంటున్నాం. సో 0 అంటే ఏంటి? దాని పేరేంటి? ఎస్ అన్నాం కదా ఇందాక. సో 0 అంటే ఏంటి? ఎస్ అన్నాం.
నెక్స్ట్ సెకండ్ సబ్ షెల్ అంటే రెండో సబ్ షెల్ కి పేరేంటి, దాని పేరేంటి పి, అవునా? సో పి. ఇప్పుడు 0 వచ్చినప్పుడు అంతా మనం ఎస్ అని రాస్తాము, 1 వచ్చినప్పుడు అంతా పి అని రాస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటి, సెకండ్ ఆర్బిట్ గురించి మాట్లాడుతున్నాం కదా. సెకండ్ ఆర్బిట్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? 2 సబ్ షెల్స్ అంటున్నాం. 2 సబ్ షెల్స్ ఉంటాయి అంటున్నాం. సో ఆ 2 సబ్ షెల్స్ లో ఫస్ట్ సబ్ షెల్ ఏ షేప్ లో ఉంటుంది? సర్కులర్ షేప్ లో ఉంటుంది. వెరీ గుడ్. సో సర్కులర్ షేప్ అంటే ఇలా తిరుగుతా ఉంటుంది, అవునా? ఇంకొకటి సెకండ్ సబ్ షెల్ ఏ షేప్ లో ఉంటుంది? సెకండ్ సబ్ షెల్ ఏ షేప్ లో ఉంటుంది అంటే ఎలిప్టికల్ షేప్, అవునా? సో ఫస్ట్ సబ్ షెల్ మాత్రమే సర్క్యులర్ షేప్ లో ఉంటుంది, రిమైనింగ్ సబ్ షెల్స్ అన్ని కూడా ఎలిప్టికల్ షేప్ లో ఉంటాయి అని చెప్పుకున్నాం. మేడం మీరు చేయండి మేడం. సార్ స్క్రీన్ షేర్ ఓకే సార్ చేయండి. అలా చేయకూడదు మా జీవిత. ఓకేనా అమ్మ, స్క్రీన్ కనిపిస్తుంది కదా? సెకండ్ ఆర్బిట్ లో ఆర్ సెకండ్ షెల్ లో 2 సబ్ షెల్స్ ఉంటాయి అంటున్నాం. ఆ 2 సబ్ షెల్స్ లో ఫస్ట్ సబ్ షెల్ పేరేంటి? ఎస్ అన్నాం. సెకండ్ సబ్ షెల్ పేరేంటి? పి అన్నాం, అవునా? పి అన్నాం. సో ఇప్పుడు ఆ ఫస్ట్ సబ్ షెల్ ఏ షేప్ లో ఉంటుంది అంటే సర్క్యులర్ షేప్ లో అన్నారు. సెకండ్ సబ్ షెల్ ఏ షేప్ లో ఉంటుంది అంటే ఎలిప్టికల్ షేప్. సో అంటే ఏంటి, ఇది సెకండ్ ఆర్బిట్ కదా ఏమా, ఇది సెకండ్ ఆర్బిట్ కదా. సో ఇది ఫస్ట్ ఆర్బిట్. ఫస్ట్ ఆర్బిట్ అయిపోయింది. 1s అనే సబ్ షెల్ మాత్రమే ఉంది అని చెప్పుకున్నాం అందులో, అవునా? సో 1s అనే సబ్ షెల్ మాత్రమే ఫస్ట్ ఆర్బిట్ లో ఉంటుంది. సో సెకండ్ ఆర్బిట్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? 2 సబ్ షెల్స్ అన్నాం. దట్ ఈస్ L = 0, 1 అన్నాం. 0 అంటే ఏంటి, దాని పేరేంటి? ఎస్ అనే సబ్ షెల్. 1 అంటే ఏంటి? పి అనే సబ్ షెల్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు సెకండ్ ఆర్బిట్ లో 2 సబ్ షెల్స్ అన్నాం కదా. ఫస్ట్ సబ్ షెల్ ఏమో సర్క్యులర్ మోషన్ లోనే తిరుగుతూ ఉంటుంది అనమాట, ఇలా సర్క్యులర్ మోషన్ లోనే తిరుగుతూ ఉంటుంది. సెకండ్ సబ్ షెల్ ఎలా ఉంటుందంటే ఎలిప్టికల్ షేప్, అంటే ఇలా. అర్థమవుతుందా? అంటే ఏంటి, ఇక్కడ L = 0, ఇదేంటి L = 1. L = 0 అనే సబ్ షెల్ ఏమో సర్క్యులర్ షేప్ లోనే తిరుగుతా ఉంది. L = 1 అనే సబ్ షెల్ ఏమో ఎలిప్టికల్ షేప్ లో తిరుగుతా ఉంది. అర్థమైందా? సో ఇలా ఇది సెకండ్ షెల్ కదా. అప్పుడు దీనికి ఎలా రాస్తాము, మీకు ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు సెకండ్ ఆర్బిట్ గురించి కదా మనం మాట్లాడుతుంది. ఫస్ట్ ఆర్బిట్ లో మాట్లాడినప్పుడు ఏమన్నాము? 1s అనే సబ్ షెల్ అని రాసాం. ఎందుకు 1 అని రాసాము? ఫస్ట్ ఆర్బిట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 1 అని రాసాం. ఇప్పుడు నేను సెకండ్ ఆర్బిట్ గురించి మాట్లాడుతున్నాను కదా. సో అప్పుడు ఏమని రాస్తాను అంటే 2s, సర్క్యులర్ షేప్ లో ఉంది కదా, ఇది 2s అండ్ 2p. ఎందుకు 2 రాశాను నేను? సెకండ్ ఆర్బిట్ గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి 2 అని రాశాను. అర్థమవుతుందా? సో ఇది ఈ సర్క్యులర్ మోషన్ లో తిరిగేది ఏంటి, ఆ సబ్ షెల్ ఎలా రాస్తాము? 2s అని ఇండికేట్ చేస్తాం. దాన్ని అడ్రసింగ్ చేయాలి అంటే 2s ఆర్బిట్ 2s సబ్ షెల్ అని అడ్రసింగ్ చేస్తాం అన్నమాట. సో ఇదేంటి, ఈ ఎలిప్టికల్ షేప్ లో ఉన్నది ఏంటి అంటే 2p అనే సబ్ షెల్ అంటాం. ఎందుకు 2 అంటున్నాము అంటే సెకండ్ ఆర్బిట్ లో తిరుగుతుంది కాబట్టి 2 అని రాసాం. అర్థమవుతుందా? సో నెక్స్ట్ థర్డ్ ఆర్బిట్ గురించి నేను మాట్లాడితే, ఇది ఫస్ట్ ఆర్బిట్ అనుకోండి, ఇది సెకండ్ ఆర్బిట్, ఇది థర్డ్ ఆర్బిట్ అంటున్నాం. సో థర్డ్ ఆర్బిట్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? థర్డ్ ఆర్బిట్ లో 3 సబ్ షెల్స్ ఉంటాయి. వెరీ గుడ్. సో ఏమేమి ఆ 3 అంటే 0, 1, 2. అవునా? ఇప్పుడు 0 అంటే ఏమని రాసాము ఇంతవరకు? ఎస్ కదా దాని పేరు. 0 అని వచ్చినప్పుడు అంతా ఎస్ అని రాస్తామని చెప్పాను. సో 1 అని ఉంది, 1 అని వచ్చినప్పుడు అంతా ఏమని రాస్తాము? పి. వాటి నేమ్స్ అవి, సబ్ షెల్స్ యొక్క నేమ్స్. ఇప్పుడు మనం ఆర్బిట్స్ కి ఎలాగైతే బోర్ అటామిక్ మోడల్లో KL MN అని రాసాం కదా, 9th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నారు. ఇది 9th లో వచ్చింటది బోర్స్ అటామిక్ మోడల్. సో KL MN అని ఎలాగైతే ఆర్బిట్స్ కి నేమింగ్ ఇచ్చామో, సేమ్ యాజ్ సబ్ షెల్స్ ని
SP నెక్స్ట్ 2 వచ్చింది కదా, 2 అనే సబ్షెల్ ని ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తామంటే డి. అన్ని స్మాల్ లెటర్సే అమ్మా. సో ఇవన్నీ స్మాల్ లెటర్సే. ఇక్కడ KLM అనేటువంటి క్యాపిటల్ లెటర్స్, అవునా? సో ఈ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ మీరు తప్పుగా రాస్తే మొత్తానికి రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఈ ఆర్బిట్స్ నేమో క్యాపిటల్ లెటర్స్ లో ఇండికేట్ చేస్తాం, KLMN అని. ఈ సబ్షెల్స్ ఉన్నాయి కదా, SPD, ఇంకా నెక్స్ట్ ఇంకొక లెటర్ వస్తుంది F అని. సో వీటన్నిటిని స్మాల్ లెటర్స్ లోనే రాయాలి, క్యాపిటల్ లెటర్స్ లో రాయకూడదు. అది టోటల్ గా రాంగ్ అయిపోతుంది, అవునా? సో ఇప్పుడు థర్డ్ ఆర్బిట్ గురించి నేను మాట్లాడుతున్నాను. థర్డ్ ఆర్బిట్ హ్యాస్ 3 సబ్షెల్స్ అంటున్నాం, అవునా? 3 సబ్షెల్స్. వాట్ ఆర్ దే? S, P అండ్ D, అవునా? సో ఇప్పుడు ఏంటి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు వాటి యొక్క అడ్రస్ ఎలా ఇస్తాము అంటే, థర్డ్ షెల్ కదా, సో సారీ థర్డ్ ఆర్బిట్ కదా, షెల్ అన్నా ఆర్బిట్ అన్నా అన్ని ఒకటే. సో థర్డ్ షెల్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ థర్డ్ షెల్ లో 3 సబ్ షెల్స్ ఉంటాయి అంటున్నాం. వాటి యొక్క షేప్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆర్బిట్ యొక్క షేప్, ఫస్ట్ సబ్ షెల్ యొక్క షేప్ ఎలా ఉంటుంది? సర్క్యులర్ షేప్. అంటే S అనే సబ్ షెల్ సర్క్యులర్ షేప్ లో ఉంటుంది, అవునా? సో రిమైనింగ్ ఆ ఫస్ట్ సబ్ షెల్ ని వదిలేస్తే రిమైనింగ్ సబ్ షెల్స్ అన్ని కూడా ఏ షేప్ లో ఉంటాయి? ఏ షేప్? ఎలిప్టికల్ షేప్ లో ఉంటాయి. ఎలిప్టికల్ షేప్ అంటే ఏంటి? ఇది థర్డ్ షెల్ కదా, నేను ఇందాక గీసింది థర్డ్ షెల్. ఈ థర్డ్ షెల్ లో ఫస్ట్ సబ్ షెల్ ఏమో ఇలా రౌండ్ గానే తిరుగుతుంది, సర్కిల్ షేప్ లోనే తిరుగుతూ ఉంటుంది. అది ఏంటి? 3S అంటాం. ఎందుకు 3 అని రాశాను నేను? 3 ఎందుకు రాశాను అక్కడ? 3 ఎందుకు రాశానమ్మా? థర్డ్ షెల్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. ఇది థర్డ్ షెల్ కదా, అంటే థర్డ్ ఆర్బిట్ గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి 3S అంటున్నాం, అర్థమైందా? సో అది 3S. S అనే సబ్ షెల్ ఆల్వేస్ ఇట్ రివాల్వ్స్ ఇన్ సర్క్యులర్ షేప్ ఓన్లీ, రైట్? సో నెక్స్ట్ ఇంకా అదర్ రిమైనింగ్ సబ్ షెల్స్ ఉన్నాయి కదా, ఏంటవి? P అండ్ D. P అండ్ D అనే సబ్ షెల్స్ ఏ షేప్ లో తిరుగుతూ ఉంటాయి? ఎలిప్టికల్ షేప్. అంటే ఇలా, ఇది P అనుకోండి, ఇది D, అంటే ఇది 3P, ఇది 3D. సో థర్డ్ ఆర్బిట్ లో 3 సబ్ షెల్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దే అంటే 3S, 3P అండ్ 3D. 3S అంటే దాని వాల్యూ ఏమి? L = 0 కదా. సో ఇక్కడ రాసాం కదా, L = 0. 3P అంటే ఏమి? L = 1 అని అర్థం. 3D అంటే ఏమి? L = 2 అని అర్థం, అంతే కదా. 3 సబ్ షెల్స్ వచ్చేసాయి. ఇలా మనము ఆర్బిట్స్ పెంచుకుంటూ పోయే కొద్దీ వాటి యొక్క అడ్రసింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇక్కడ సెకండ్ షెల్ లో, ఈ సెకండ్ షెల్ లో అక్కడ ఏమని అడ్రసింగ్ ఇస్తాము సబ్ షెల్స్ కి? 2S అంటాం. ఎందుకు? సెకండ్ ఆర్బిట్ లో ఉన్న సబ్ షెల్ కాబట్టి. అండ్ 2P అనే 2 సబ్ షెల్స్ సెకండ్ ఆర్బిట్ లో ఉంటాయి కాబట్టి 2S, 2P అని రాస్తాం. అదే ఫస్ట్ షెల్ లో, ఈ ఫస్ట్ షెల్ ఉంది కదా, ఫస్ట్ షెల్ లో ఓన్లీ 1 సబ్ షెల్ ఉంటుంది కాబట్టి 1S అని రాస్తాం. అక్కడ P అనేది రాదు. ఎందుకు రాదు P అనేది? ఫస్ట్ షెల్ లో ఒక సబ్ షెల్ ఉంటుంది కాబట్టి ఆ ఒక సబ్ షెల్ ఏంటి? S అనే సబ్ షెల్. అందుకే 1S అనేది ఇక్కడ వస్తుంది. 2S, 2P అనేటివి సెకండ్ సబ్ షెల్ లో ఉంటాయి. థర్డ్ షెల్ లో ఏముంటాయి అంటే 3S, 3P అండ్ 3D అనే సబ్ షెల్స్ థర్డ్ షెల్ లో ఉంటాయి అన్నమాట. సేమ్ అలాగే ఫోర్త్ షెల్ కి మనం వెళ్తే, ఇది ఫోర్త్ షెల్ అనుకోండి, ఇది న్యూక్లియస్ కదా, ఇక్కడ మధ్యలో 1, 2, 3 అనే షెల్స్ ఉంటాయి. నేను డైరెక్ట్ గా ఫోర్త్ షెల్ ని డ్రా చేశాను ఇక్కడ. ఈ ఫోర్త్ షెల్ లో ఏమేమి ఉంటాయి అంటే 4S, 4P, 4D, 4F అనే సబ్ షెల్స్ ఉంటాయి, ఓకేనా. సో 4S అనే సబ్ షెల్ ఏ షేప్ లో ఉంటుంది అంటే, దిస్ ఇస్ ఫస్ట్ సబ్ షెల్ కదా, ఫస్ట్ సబ్ షెల్ ఆఫ్ ఫోర్త్ షెల్. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవ్వదండి. ఫస్ట్ సబ్ షెల్ ఆఫ్ ఫోర్త్ షెల్. ఫోర్త్ షెల్ లో ఉన్న ఫస్ట్ సబ్ షెల్ ఏది? ఇక్కడ 4S అనేది.
సో ఆ ఫస్ట్ సబ్ షెల్ అంటున్నాం కదా, కాబట్టి అది ఏ షేప్ లో ఉంటుంది, సర్క్యులర్ షేప్ లోనే ఉంటుంది. అవునా? సో రిమైనింగ్ 3 సబ్ షెల్స్ ఉన్నాయి కదా, ఇవి ఏ షేప్ లో ఉంటాయంటే ఎలిప్టికల్ షేప్ లో ఉంటాయి. అవునా? సో ఇది సోమర్ఫీల్డ్ ఇంట్రడ్యూస్ చేసింది ఈ షేప్ ఆఫ్ సబ్ షెల్స్ అండ్ వాటి యొక్క అడ్రస్సింగ్ అనేది ఎలా ఇస్తామని ఇది చెప్పాడు అనమాట. సో ఇప్పుడు ఈ సబ్ షెల్స్ కి ఫైన్ స్పెక్ట్రమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రిలేషన్ ఏంటి, ఎందుకు ఈ సబ్ షెల్స్ ని యూజ్ చేస్తూ ఎలా ఫైన్ స్పెక్ట్రమ్ ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే, చూడండి ఇప్పుడు చూడండి, ఇది న్యూక్లియస్ కదా. సో న్యూక్లియస్ చుట్టూ ఏమన్నాము, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నాం. అవునా? సో whenever we heat this atom, the electron in first orbit, సో ఇక్కడ ఈ ఫస్ట్ ఆర్బిట్ లో ఉన్న ఎలక్ట్రాన్ ఎనర్జీని గెయిన్ చేసి ఏమైతుంది, ఇట్ జంప్స్ టు ద హయ్యర్ ఎనర్జీ స్టేట్ ఆర్ ఎగ్జైటెడ్ స్టేట్ అన్నాం. అవునా? సో ఎప్పుడు వేరే లెవెల్ కి, హయ్యర్ లెవెల్ కి ఎప్పుడు జంప్ అవుతుంది, అది దానికి కావాల్సినంత సఫిషియంట్ ఎనర్జీ దానికి వచ్చినప్పుడు. ఎంత ఎనర్జీ అంటే ఎవ్రీ ఆర్బిట్ హ్యాస్ పర్టికులర్ ఎనర్జీ అంటాం. అవునా? లాస్ట్ క్లాస్ లో మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని చేసింది ఏంటి, ఫస్ట్ ఆర్బిట్ కి 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటే సెకండ్ ఆర్బిట్ కి 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అండ్ థర్డ్ ఆర్బిట్ కి 7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ ఉందనుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆర్బిట్ లో తిరుగుతున్న ఎలక్ట్రాన్ వెన్ వి హీట్ దట్ ఆటమ్, సో ఈ ఆటమ్ ని మనం హీట్ చేసినప్పుడు లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ మనం ఇచ్చిన ఆ ఎనర్జీని యాక్సెప్ట్ చేసి గెయిన్ చేసి ఏమైతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చామనుకోండి, ఇచ్చినప్పుడు ఏమైతుంది, 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ కలిగి ఉన్న ఈ ఎలక్ట్రాన్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీని పొందుకొని ఏం చేస్తుంది, హయ్యర్ ఎనర్జీ స్టేట్ కి జంప్ అవుతుంది. ఏ ఎనర్జీ స్టేట్ కి జంప్ అవుతుంది అంటే ఈ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ప్లస్ దానికి ఉన్న 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కలుపుకొని ఎంత ఎనర్జీ అయితే దాని దగ్గర ఉందో అంత ఎనర్జీ ఏ ఆర్బిట్ లో ఉందో ఆ ఆర్బిట్ కి జంప్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఆల్రెడీ దానికి ఉన్న ఆ ఎలక్ట్రాన్ కి ఉన్న ఎనర్జీ. మనం ఇచ్చిన ఎనర్జీ ఎంత, 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇప్పుడు దాని టోటల్ ఎనర్జీ ఎంత అవుతుంది, 7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అవుతుంది. సో 7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ ఎన్నో ఆర్బిట్ లో ఉంది, థర్డ్ ఆర్బిట్ లో ఉంది. అవునా? సో ఈ థర్డ్ ఆర్బిట్ లో ఉంది కాబట్టి ఇట్ డైరెక్ట్లీ జంప్స్ టు థర్డ్ ఆర్బిట్ అంటాం. అంటే ఈ సెకండ్ ఆర్బిట్ కి వెళ్ళి మళ్ళీ అక్కడ కొద్దిసేపు తిరిగి మళ్ళీ థర్డ్ ఆర్బిట్ కి అలా వెళ్ళదు. ఓకేనా? సో డైరెక్ట్ గా థర్డ్ ఆర్బిట్ కి జంప్ అవుతుంది. ఎందుకు, దానికి ఎక్కువ ఎనర్జీ వచ్చేసింది కదా. ఇక్కడ సెకండ్ ఆర్బిట్ లో ఎంత ఎనర్జీ ఉంది, 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఆ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే కూడా ఎక్కువ ఎనర్జీ దానికి వచ్చింది. ఎంత, 7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది. కాబట్టి సో ఈ 7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడుందో ఆ ఆర్బిట్ కి జంప్ అవుతుంది అని లాస్ట్ క్లాస్ లో ఇదంతా నేర్చుకున్నాం. దట్స్ వై మనకు లైన్ స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పి అక్కడ ఇది ఇక్కడ రివాల్వ్ అయినంతసేపు రివాల్వ్ అయ్యి అగైన్ ఇట్ లూజెస్ ఇట్స్ ఎనర్జీ కదా. సో ఇక్కడ హయ్యర్ ఎనర్జీ స్టేట్ లో అది తిరుగుతా ఉన్నప్పుడు ఎంత ఎనర్జీతో అయితే అది జంప్ చేసిందో అంత ఎనర్జీని అక్కడ కోల్పోతుంది. అక్కడ తిరగడం వల్ల, ఆ హయ్యర్ ఎనర్జీ స్టేట్ లో తిరగడం వల్ల ఆ ఎనర్జీని కోల్పోయి అగైన్ ఇట్ కమ్ బ్యాక్ టు ఇట్స్ గ్రౌండ్ స్టేట్ అన్నాం కదా. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ ఇట్ లూజెస్ ఇట్స్ ఎనర్జీ అన్నాం. అవునా? సో ఎంత ఎనర్జీ అక్కడ రిలీజ్ చేస్తుంది, మనం ఎంత ఎనర్జీ అయితే ఇచ్చామో అంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఎంత ఎనర్జీ దానికి మనం ఇచ్చాము, 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చాం కాబట్టి 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ అక్కడ లాస్ అయిపోయి అగైన్ ఇట్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ స్టేట్, రైట్? సో ఇక్కడ ఈ రేడియేషన్ రూపంలో మనకి రిలీజ్ అయిన ఎనర్జీ ఉంది కదా, దట్ ఈజ్ అంటే రేడియేషన్ రూపంలో అంటే ఏంటి, అక్కడ ఒక లైట్ అనేది మనకి ఎమిట్ అవుతున్నట్టే కదా. రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ లైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్, ఇట్ ఎమిట్స్ ఎనర్జీ. సో ఇది ఒక లైన్, ఈ ఎనర్జీ ఈ లైట్ అనేది ఒక లైన్ ఇట్లా ఫామ్ చేస్తుంది. అవునా? సో ఇలా డిఫరెంట్ లైన్స్ అనేవి మనకి ఇలా ఫామ్ అవుతాయి. దట్స్ వై వి గెట్ లైన్ స్పెక్ట్రమ్ అని చెప్పి లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. అవునా? సో ఇప్పుడు ఏంటి, బోర్ సోమర్ఫీల్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్ లో సోమర్ఫీల్డ్ ఏం యాడ్ చేశాడు, ప్రతి ఆర్బిట్ కి సబ్ షెల్స్ ఉంటాయి అని చెప్పి యాడ్ చేశాడు. అవునా? ఇది సెకండ్ షెల్ అనుకుంటే, సో ఇది థర్డ్ షెల్ అనుకుంటే, ఈ షెల్స్ కి అగైన్ సబ్ షెల్స్ ఉంటాయి కదా, ఇలా అగైన్ సబ్ షెల్స్ ఉంటాయి అన్న. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఆటమ్ ని హీట్ చేస్తామో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంటే మనం హీట్ చేసినప్పుడు ఏమైతుంది, మనం దానికి ఎనర్జీ ఇస్తున్నట్టు.
లైక్ 5 electron volts ఆఫ్ ఎనర్జీ ఇస్తున్నాం అనుకోండి సపోజ్. సో ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్, దాని ఫస్ట్ ఆర్బిట్ లో ఉన్న ఎలక్ట్రాన్ కి 2 electron volts ఆఫ్ ఎనర్జీ, సెకండ్ ఆర్బిట్ లో ఉన్న దానికి 5 electron volts ఆఫ్ ఎనర్జీ అన్నాము. థర్డ్ ఆర్బిట్ లో ఉన్న దానికి 7 electron volts ఆఫ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది, ఫిక్స్డ్ ఎనర్జీస్ ఉంటాయి అని చెప్పి చెప్పుకున్నాం. సో వెన్ ఎవర్ వి గివ్ సమ్ ఎనర్జీ టు దట్ ఎలక్ట్రాన్, ఈ ఫస్ట్ ఆర్బిట్ లో ఉన్న ఈ ఎలక్ట్రాన్ కి మనం ఎనర్జీ కొంత ఎనర్జీని ఇచ్చినప్పుడు ఏమైంది, అది థర్డ్ ఆర్బిట్ కి జంప్ అయింది కదా. సో ఈ థర్డ్ ఆర్బిట్ కి జంప్ అయింది, ఎక్కడ తిరుగుతుంది అది, ఇక్కడ సబ్ షెల్స్ అనేటివి యాడ్ చేశారు కదా ఇక్కడ. సో ఈ థర్డ్ ఆర్బిట్ లో ఏ సబ్ షెల్ లో తిరుగుతుంది, ఆర్బిట్ లో తిరుగుతుంది కరెక్టే, ఆ ఆర్బిట్ లో మళ్ళీ సబ్ షెల్స్ అంటున్నాం కదా. సో ఏ సబ్ షెల్ లో తిరుగుతుంది అని ఇప్పుడు కాన్సెప్ట్ అన్నమాట. సో ఇక్కడ ఈ థర్డ్ సబ్ షెల్ అంటున్నాం, సారీ థర్డ్ షెల్ అంటున్నాం, అంటే థర్డ్ ఆర్బిట్ అంటున్నాం. థర్డ్ ఆర్బిట్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి, థర్డ్ ఆర్బిట్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? హలో మేడం, నా వినిపిస్తుంది నా వాయిస్? వినిపిస్తుంది మేడం. మరి రెస్పాండ్ ఇవ్వండి క్వశ్చన్ అడిగినప్పుడు. ఓకే, థర్డ్ ఆర్బిట్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయమ్మా మేడం? థర్డ్ ఆర్బిట్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? 3 మేడం. 3. వాట్ ఆర్ దే? S, P, yes 3s 3p 3d అనే సబ్ షెల్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం ఎనర్జీ దీనికి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ కి మనం కొంత ఎనర్జీని యాడ్ చేసినప్పుడు ఏమైంది, అది థర్డ్ ఆర్బిట్ కి జంప్ అయింది. థర్డ్ ఆర్బిట్ కి జంప్ అయింది, అగైన్ థర్డ్ ఆర్బిట్ లో ఏమున్నాయి, 3 సబ్ షెల్స్ ఉన్నాయి కదా, SP D అనే 3 సబ్ షెల్స్ ఉన్నాయి. ఈ థర్డ్ ఆర్బిట్ లో ఏ సబ్ షెల్ లో తిరుగుతుంది అంటే వీటికి ఎనర్జీ ఉంటది, ఈ సబ్ షెల్స్ కి కూడా ఎనర్జీ ఉంటది. ఆర్బిట్స్ కి ఎలాగైతే ఎనర్జీ ఉంటుందో ఈ సబ్ షెల్స్ కి కూడా సపరేట్ ఎనర్జీ, అలాగే ఈ సబ్ షెల్స్ కి కూడా వాటికి ఒక డెఫినెట్ ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది థర్డ్ ఆర్బిట్ కదా. సో మేడం సార్ 4 minutes ఉంది మేడం ఇంకా టైమింగ్. సార్ కొంచెం తీసుకోవచ్చా సార్, ఒక 10 minutes ఎక్స్ట్రా? తీసుకోండి మేడం, తీసుకోండి. ఓకే సార్. అమ్మా క్లాస్ కట్ అవుతే మళ్ళీ కనెక్ట్ అవ్వండి అమ్మా. ఓకే మేడం. ఓకే అమ్మా. సో అగైన్ నేను ఇక్కడ ఏంటి డైరెక్ట్ థర్డ్ ఆర్బిట్ ని డ్రా చేశాను. ఈ థర్డ్ ఆర్బిట్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి, 3 సబ్ షెల్స్ అన్నాం కదా. సో ఇది 1 2, మూడోది ఎక్కడ పోయింది, ఈడే తిరుగుతూ ఉంటది కదా, ఇక్కడ ఎస్ ఆర్బిట్, ఎస్ సబ్ షెల్ అంటున్నాం. సో ఎస్ అనే సబ్ షెల్ సర్క్యులర్ షేప్ లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడే వస్తుంది. సో దిస్ ఈజ్ 1 సబ్ షెల్ అండ్ హియర్ దీస్ ఆర్ 2 సబ్ షెల్స్. అర్థమైందా? సో ఇప్పుడు ఎనర్జీ ఫస్ట్ ఆర్బిట్ లో తిరుగుతున్న ఎలక్ట్రాన్ కి ఎనర్జీ వచ్చినప్పుడు ఏమైతుంది, అది థర్డ్ ఆర్బిట్ కి జంప్ అయింది. థర్డ్ ఆర్బిట్ కి జంప్ అయ్యి ఎన్నో సబ్ షెల్ లో తిరుగుతుంది అని కనుక్కోవాలి ఇప్పుడు. సో ఈ సబ్ షెల్స్ కి కూడా డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది అన్నాం కదా. సో ఇప్పుడు దీనికి ఏంటి, థర్డ్ ఆర్బిట్ కి 7 electrons అన్నాం, 7 electron volts ఆఫ్ ఎనర్జీ ఉంది అన్నాం, అవునా? సో ఈ సబ్ షెల్స్ కి ఎలా ఉంటుంది ఆ ఎనర్జీ అంటే, ఫస్ట్ సబ్ షెల్ 7.001, సెకండ్ సబ్ షెల్ 7.002, థర్డ్ సబ్ షెల్ 7.003. అర్థమవుతుందా? సో 7 electron volts ఆఫ్ ఎనర్జీ దేనికి ఉంది, థర్డ్ ఆర్బిట్ కి ఉంది. ఆ థర్డ్ ఆర్బిట్ లో 3 సబ్ షెల్స్ ఉన్నాయి కదా. ఆ 3 సబ్ షెల్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. ఆ 7 electron volts ఆఫ్ ఎనర్జీకి చాలా దగ్గరగా ఉంటుంది. చూడండి 7.001 అంటే ఎంత దగ్గరగా ఉంటుంది కదా. సో అలా మీరు ఒకవేళ గ్రాఫ్ ని డ్రా చేసేటప్పుడు మ్యాథ్స్ లో 001 అంటే ఎక్కడ వస్తుంది, ఆ లైన్ జస్ట్ దానికి పైనే వస్తుంది కదా. సో అసలు మనకి కంటికి కూడా కనిపించదు. సో అంత మైన్యూట్ డెసిమల్ అన్నమాట అది 7.001 అండ్ 7.002 ఇలా. సో ఇలా ఉంటుంది. థర్డ్ ఆర్బిట్ లో ఉన్న 3 సబ్ షెల్స్ కి ఎనర్జీ ఏ రేంజ్ లో ఉంటుంది అంటే ఇలా.
7.001 electron volts, 7.002 electron volts, 7.003 electron volts అంటున్నాం. అవునా? సో ఇప్పుడు చూడండి, ఇది 7. నేను గ్రాఫ్ చెప్తున్నా మీకు. సో గ్రాఫ్ లో ఇది 7 అనుకోండి, ఈ లైన్ 7 ని ఇండికేట్ చేస్తుంది అనుకోండి. దీనిపైన 5 లైన్స్ ఉంటాయి కదా, 1 2 3 4, 5th లైన్ ఇదేంటి 8 అంటాం. అవునా? ఇది 7 అనుకోండి, ఇది 8. గ్రాఫ్ లో ఇలాగే కదా ఉండేది. సో ఇప్పుడు 7.001 ని మనం ఎక్కడ ఇండికేట్ చేయాలి? ఇక్కడ వస్తుంది కదా, చాలా దగ్గరగా వస్తుంది, 7 కి చాలా దగ్గరగా వస్తుంది. అర్థమైందా? సో అలా అన్నమాట. సో 7 కి చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు థర్డ్ ఆర్బిట్ కి జంప్ అయిన ఈ ఎలక్ట్రాన్ ఎన్నో సబ్ షెల్ లో తిరుగుతా ఉంది, ఏ సబ్ షెల్ లో తిరుగుతా ఉంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ థర్డ్ ఆర్బిట్ కి జంప్ అయిన ఈ ఎలక్ట్రాన్ ఫర్ సపోజ్ సెకండ్ సబ్ షెల్ లో తిరుగుతా ఉంది అనుకుందాం. అంటే సెకండ్ సబ్ షెల్ అంటే ఏంటి? ఇదే కదా, ఇది నేను డ్రా చేస్తున్నాను చూడండి, ఇది. సో ఈ సబ్ షెల్ లో తిరుగుతోంది. ఇప్పుడు తిరిగినంత సేపు తిరిగి అదేమైతుంది? దాని ఎనర్జీని కోల్పోతుంది. అవునా? సో దాని ఎనర్జీని కోల్పోయినప్పుడు ఏమైతుంది? ఇక్కడ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ ఇట్ రిలీజెస్ సమ్ ఎనర్జీ, ఇట్ లాసెస్ సమ్ ఎనర్జీ. అవునా? సో అప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ లైన్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది? 7.002. సో అలా అన్నమాట. అంటే సారీ, సో ఇక్కడ ఆల్రెడీ 7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీని అది ఇప్పుడు ఈ 7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేసింది అనుకోండి అమ్మా. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్బిట్. అవునా? సో ఇది ఆర్బిట్ లో నుంచి రిలీజ్ అయిన ఎనర్జీ అంటున్నాం. సో ఈ ఆర్బిట్ లో 3 సబ్ షెల్స్ కదా ఉండేది. 3 సబ్ షెల్స్ లో మనం ఎన్నో సబ్ షెల్ లోకి వెళ్ళినాము? ఆ ఎలక్ట్రాన్ తిరుగుతా ఉంది అని, సెకండ్ సబ్ షెల్ లో తిరుగుతా ఉంది అని ఫైండ్ అవుట్ చేసాం. సో ఆ సెకండ్ సబ్ షెల్ యొక్క వాల్యూ ఎంత ఉంది? 7.002 కదా. సో 7.002 అంటే ఎక్కడ వస్తుంది? ఈ 7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కి చాలా దగ్గరగా వస్తుంది కదా, ఇలా. సో ఇలా అన్నమాట. ఆల్రెడీ దిస్ ఈజ్ ఎ లైన్ స్పెక్ట్రమ్. సో ఈ లైన్ స్పెక్ట్రమ్ కి దగ్గరగా చాలా మైన్యూట్ డిఫరెన్స్ తో ఈ సబ్ షెల్. ఓకే సార్. ఓకేమా? సో ఫైన్ స్పెక్ట్రమ్, ఈ సబ్ షెల్స్ ఆయన ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, సోమర్ఫీల్డ్ అనే సైంటిస్ట్ సబ్ షెల్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఫైన్ స్పెక్ట్రమ్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు అనే దాని గురించి చెప్తున్నాం కదా. సో ఈ థర్డ్ ఆర్బిట్ లో నుంచి అండ్ అగైన్ థర్డ్ ఆర్బిట్ లో ఉన్న ఈ సబ్ షెల్స్ లో నుంచి ఆ ఎలక్ట్రాన్ తన ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. రివాల్వ్ అవ్వడం వల్ల తన ఎనర్జీని కోల్పోతుంది కదా. ఈ థర్డ్ షెల్ లో తిరుగుతూ ఉన్న ఈ ఆర్బిట్, ఈ ఎలక్ట్రాన్ తన ఎనర్జీని కోల్పోతుంది. ఎంత? ఈ సబ్ షెల్స్ కి ఉన్న ఎనర్జీ ఎంత? చాలా దగ్గరగా ఉంటుంది కదా. ఆ ఆర్బిట్ లో ఉన్న ఎనర్జీ కంటే చాలా దగ్గర ఎనర్జీతో కలిగి ఉంటాయి అని చెప్తున్నాం ఈ సబ్ షెల్స్. సో అలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది అంటున్నాం. 7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ ఒక ఆర్బిట్ లో కలిగి ఉంటే ఈ సబ్ షెల్స్ కి ఎలా ఉంటుంది అంటే 0.002 ఈ రేంజ్ లో, అంటే ఈ డిఫరెన్స్ తో సబ్ షెల్స్ కి ఎనర్జీ ఉంటుంది అన్నాం. సో ఈ 0.002 ఇందాక గ్రాఫ్ డ్రా చేసినప్పుడు చెప్పాను కదా, ఇది 7 అనుకోండి. 7.001 అంటే ఏంటి? దీన్ని ఆనుకొని వస్తుంది, జస్ట్ దీనికి జస్ట్ పక్కనే వస్తుంది కదా. సో అలా అన్నమాట. ఇప్పుడు అదే కదా ఫైన్ స్పెక్ట్రమ్ అంటే. సో ఫైన్ స్పెక్ట్రమ్ అంటే ఏమంటున్నాము? లైన్ స్పెక్ట్రమ్ ని మనం హై రెజల్యూషన్ స్పెక్ట్రోస్కోపీతో చూసినప్పుడు ఏమైంది? ఈ లైన్ స్పెక్ట్రమ్ అనేది స్ప్లిట్ అయింది అంటున్నారు. స్ప్లిట్ అవ్వడం అంటే ఏంటి? ఇలా జస్ట్ చిన్న చిన్న డాట్స్ లాగా ఒక లైన్ రూపంలో ఇలా లైన్ స్పెక్ట్రమ్ ని ఆనుకొని ఈ ఫైన్ స్పెక్ట్రమ్ అనేది అబ్జర్వ్ చేస్తూ వచ్చారనమాట. సో ఈ ఫైన్ స్పెక్ట్రమ్ ఎందుకు ఫామ్ అయింది, ఎలా వచ్చింది అంటే అక్కడ రిలీజ్ అయిన ఎనర్జీలో డిఫరెన్స్ ఉంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ సబ్ షెల్ లోకి వెళ్ళింది అనుకోండి, ఇది ఫస్ట్ సబ్ షెల్ కదా. ఫస్ట్ సబ్ షెల్ లో నుంచి ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీ రిలీజ్ చేసింది అనుకోండి, అక్కడ ఎంత ఉంటుంది డిఫరెన్స్? 7.001 అనే ఆ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు సెకండ్ సబ్ షెల్ లో నుంచి
ఎనర్జీ రిలీజ్ అయింది అనుకోండి, సెకండ్ సబ్ షెల్ లో తిరుగుతూ ఉన్న ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ రిలీజ్ అయింది అనుకోండి, దాని యొక్క ఎనర్జీ ఎంత ఉంటుంది? 7.002 అన్నాం ఇందాక, అవునా? సో 002 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అన్నాం. సేమ్ థర్డ్ సబ్ షెల్ లో నుంచి ఒకవేళ థర్డ్ సబ్ షెల్ లో నుంచి ఆ ఎనర్జీ రిలీజ్ అయింది అనుకోండి, 7.003 అన్నాం. సో వీటన్నిటిని మనం ఒక లైన్ లాగా డ్రా చేస్తే ఏమైతుంది? ఇప్పుడు ఇది 7 కదా, సో ఇది ఆర్బిట్ యొక్క ఎనర్జీ. సో ఈ ఆర్బిట్ యొక్క ఎనర్జీకి మనం ఈ సబ్ షెల్స్ యొక్క ఎనర్జీని కూడా మనం యాడ్ చేస్తే ఏమైతుంది? అక్కడ డిఫరెన్స్ అనేది చూడండి, 7.001 అంటే దీన్ని ఆనుకొని వస్తుంది అంటున్నాం కదా. సో ఇలా ఈ మైన్యూట్ డిఫరెన్స్ తో ఉన్న ఎనర్జీ ద్వారానే అక్కడ రిలీజ్ అయిన మైన్యూట్ డిఫరెన్స్ తో రిలీజ్ అయిన ఆ ఎనర్జీ స్పెక్ట్రమ్ నే ఫైన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. ఓకేనా? ఫైన్ స్పెక్ట్రమ్ ఎందుకు రిలీజ్ అవుతూ, ఫైన్ స్పెక్ట్రమ్ ఎందుకు అబ్జర్వ్ చేస్తూ వచ్చారు అంటే, అక్కడ సబ్ షెల్ లో నుంచి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ సబ్ షెల్ లో నుంచి రిలీజ్ అవుతూ వస్తుంది కాబట్టి ఫైన్ స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అయింది అంటాం. సో మీకు బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ ఇప్పుడు ఎలక్ట్రాన్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్, ఒక వీధి ఉంది, ఒక స్ట్రీట్ ఉంది. స్ట్రీట్ లో ఇల్లులు ఎలా ఉంటాయి? పక్క పక్కన ఉంటాయి కదా. సో ఒక 3 ఇల్లులు ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, థర్డ్ హౌస్. ఈ హౌసెస్ ని ఎలా ఇండికేట్ చేస్తామంటే ఆర్బిట్స్ లాగా. ఓకేనా? సో ఇది న్యూక్లియస్, ఇది ఫస్ట్ ఇల్లు, సెకండ్ ఇల్లు, 3 ఇల్లులు ఉన్నాయి. ఈ 3 ఇళ్లలో ఇల్లు ఒకటే ఉంటది కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఇల్లు ఉంది అన్నాం. ఈ ఇంట్లో రూమ్స్ ఉంటాయి కదా, రూమ్స్ ఉంటాయి, కిచెన్ ఉంటది, హాల్ ఉంటది, బెడ్రూమ్ ఉంటది, అలా రూమ్స్ ఉంటాయి కదా. సో అవి ఈ రూమ్స్ ని మనం ఆర్బిట్స్ అనుకుంటే, ఈ ఇల్లులు ఉన్నాయి కదా, ఇల్లులని మనము ఆర్బిట్స్ అనుకుంటే, ఫస్ట్ ఇల్లు, ఇది ఫస్ట్ ఇల్లు అనుకోండి, ఇది సెకండ్ ఇల్లు, ఇది థర్డ్, 3 ఇల్లులు ఉన్నాయి ఒక స్ట్రీట్ లో. సో ఈ ఫస్ట్ ఇల్లు ఉంది కదా, ఈ ఫస్ట్ ఇంట్లో మళ్ళీ రూమ్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి? ఒకటే రూమ్ ఉంది, అంతే కదా. సో ఫస్ట్ ఆర్బిట్ లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆర్బిట్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉన్నట్టు? ఒకటే సబ్ షెల్, దట్ ఈస్ 1 years అన్న, అవునా? సో ఇప్పుడు రెండో ఇల్లు ఉంది కదా. సో రెండో ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయంట? 2 rooms ఉన్నాయి, అవునా? సో ఆ 2 rooms ఏవి? 2s 2p. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం అవ్వాలని. సో ఇవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. సో ఈ ఆర్బిట్స్ ని ఇల్లులు ఒక హౌస్ లాగా కన్సిడర్ చేస్తే, అండ్ సబ్ షెల్స్ ని ఆ హౌస్ లో ఉన్న రూమ్స్ లాగా కన్సిడర్ చేస్తే బాగా అర్థం అవుతుంది అనమాట మీకు. సో ఈ ఫస్ట్ ఆర్బిట్ అంటే ఏంటి? ఫస్ట్ ఇల్లు. ఫస్ట్ ఇంట్లో, మొదటి ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయంట? ఒకటే రూమ్ ఉంది, దట్ ఈస్ 1 years. అర్థమైందా? సో సెకండ్ ఇల్లు, ఈ సెకండ్ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి? 2 rooms ఉన్నాయి. వాట్ ఆర్ దే? 2s 2p అనే 2 rooms ఉన్నాయి. థర్డ్ హౌస్ ఉంది కదా. సో థర్డ్ హౌస్ లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి? 3 rooms ఉంటాయి, అంతే కదా. సో థర్డ్ ఆర్బిట్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉన్నాయమ్మా? థర్డ్ ఆర్బిట్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? 3 మేడం. 3. సో అది మనం రూమ్స్ లాగా మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, థర్డ్ హౌస్ లో 3 rooms ఉంటాయి. వాట్ ఆర్ దే? 3s 3p అండ్ 3d. సో ఇలా, సో 3 houses లో రూమ్స్ ఉన్నాయి కదా. సో ఆ రూమ్స్ ని ఏమంటున్నాము? SPD అంటున్నాం. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ నీడ్ ఉంది అనుకోండి, ఎక్కడో ఒక చోట ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఎక్కడుంది? ఇప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద పొజిషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఎక్కడ తిరుగుతుంది అని మనం కనుక్కోవాలనుకో, నేనేమంటాను? ఆ ఎలక్ట్రాన్ సెకండ్ ఇంట్లోకి వెళ్ళింది అంటాం. ఓకేనా? సో సెకండ్ ఇంట్లో పోయి తిరుగుతా ఉంది అంటాం. సో సెకండ్ ఇంటి దగ్గరికి వెళ్ళారు. సెకండ్ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కనిపించలేదు ఇంట్లో. సో ఇంకా సెకండ్ ఇంటి దగ్గర వరకు వెళ్ళిన తర్వాత కనిపించలేదు అనుకోండి. ఇక్కడ కనిపించలేదు, ఎక్కడ ఉంది అంటే సెకండ్ ఇంట్లోకి వెళ్ళి హాల్లో పోయి చూడండి అంటాం. హాల్లో పోయి చూడండి అంటే ఏంటి? సెకండ్ ఇంట్లో హాల్లో అంటున్నాం. అంటే ఏంటి? అక్కడ రూమ్స్ ఉన్నాయి కదా, ఆ రూమ్స్ ని ఏమంటున్నాము? సబ్ షెల్స్ అంటున్నాం, అవునా? సో సెకండ్ హౌస్ లో హాల్లో ఉంది ఎలక్ట్రాన్. అంటే ఏంటి? సెకండ్ ఆర్బిట్ లో సెకండ్ సబ్ షెల్ లో తిరుగుతుంది అని చెప్తున్నట్టు. అర్థమవుతుందా? సో ఆ రూమ్స్ అనేవి ఎలా సబ్ షెల్స్ లాగా మీరు ఇమాజిన్ చేసుకుంటే, ఆ హౌజెస్ ని, హౌజులు ఉంటాయి కదా, హౌజుల్ని
హౌసెస్ ని మీరు ఆర్బిట్స్ లాగా కన్సిడర్ చేస్తే, ఆ రూమ్స్ ని, ఆ హౌస్ లో ఉన్న రూమ్స్ ని సబ్ షెల్స్ లాగా కన్సిడర్ చేస్తే మీకు ఇదంతా అర్థమవుతుంది. ఎక్కడ అక్కడ ఎలక్ట్రాన్ ఎలా రివాల్వ్ అవుతుంది, ఏ సబ్ షెల్ లో రివాల్వ్ అవుతుంది అని కొంచెం అర్థం అవుతుంది అనమాట. సో అలా. సో ఇప్పుడు ఎలా ఆయన ఫైన్ స్పెక్ట్రమ్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు అంటే బై ఇంట్రొడ్యూసింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సబ్ షెల్స్ అంటాం. అర్థమైందా? ఆ సబ్ షెల్స్ కి ఉన్న ఎనర్జీ కూడా చాలా దగ్గర ఎనర్జీ ఉంటుంది అన్నాం కదా. ఒక ఆర్బిట్ లో ఉన్న సబ్ షెల్స్ కి ఆ ఆర్బిట్ లో ఉన్న ఎనర్జీకి దగ్గర సంబంధం ఉన్న ఎనర్జీస్ ఉంటాయి అని చెప్తున్నాం. దట్స్ వై వి గెట్ ఫైన్ స్పెక్ట్రమ్ అని అంటాం. అర్థమవుతుందా? సో అది కాన్సెప్ట్. అలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు ఫైన్ స్పెక్ట్రమ్ ని ఎవరు? సోమర్ఫీల్డ్ అనే సైంటిస్ట్. ఈ సోమర్ఫీల్డ్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన క్వాంటమ్ నంబర్ ఏంటి అంటే యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ అంటాం. సో యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ దట్ ఈస్ Quantum number MS. ఇండికేటెడ్ బై ద లెటర్ ఎల్. దానికి వాల్యూస్ ఇలా ఉంటాయి అని చెప్పుకున్నాం. అవునా? సో ఇప్పుడు ఏంటి, ఈ ఎలక్ట్రాన్ అనేది ఎలా ఏ ఆర్బిట్స్ లో తిరుగుతుంది అన్నాము? అకార్డింగ్ టు సోమర్ఫీల్డ్ ఈ ఎలక్ట్రాన్ అనేది ఎలిప్టికల్ షేప్ లో తిరుగుతా ఉంది అన్నాడు అకార్డింగ్ టు సోమర్ఫీల్డ్. అవునా? సో ఇప్పుడు ఈ ఎలిప్టికల్ షేప్ లో తిరుగుతా ఉన్నప్పుడు ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ ఆర్బిట్ కదా. సో ఇప్పుడు ఫిక్స్డ్ ఆర్బిట్ అన్నాం. ఈ ఫిక్స్డ్ ఆర్బిట్ లో ఏదైనా మనకి జనరల్ గా మనకు ఉన్నది ఏంటి అంటే ఏదైనా ఒక ప్లానెట్ ఆర్ ఏదైనా ఒక వస్తువు ఫిక్స్డ్ ఆర్బిట్ లో తిరుగుతా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు డిటర్మైన్ ద పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ దట్ ఎలక్ట్రాన్. ఓకేనా? ఏదైనా ఒక ఎలక్ట్రాన్ ఫిక్స్డ్ ఆర్బిట్ లో అంటే ఇక్కడ అకార్డింగ్ టు సోమర్ఫీల్డ్ ఏంటి, సోమర్ఫీల్డ్ ప్రకారంగా అయితే ఎలిప్టికల్ షేప్ లో ఎలక్ట్రాన్ తిరుగుతా ఉంది అన్నాం. ఇలా ఫిక్స్డ్ ఆర్బిట్ లో ఒక ఎలక్ట్రాన్ తిరుగుతున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దాని యొక్క పొజిషన్ అండ్ దాని యొక్క వెలాసిటీని కనుగొనొచ్చు. సో ఇప్పుడు చూడండి, దీని యొక్క వెలాసిటీ, దీని యొక్క పొజిషన్ ని కనుక్కోవాలంటే ఏంటి, ఫిక్స్డ్ ఆర్బిట్ అన్నాం కదా. ఇప్పుడు మనం ఒక టైం స్టార్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఇది తిరుగుతా ఉంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చింది. ఒక 20 మినిట్స్ తర్వాత ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడ తిరుగుతా ఉంటుంది. ఇప్పుడు సో 30 మినిట్స్ కి ఎలక్ట్రాన్ ఇక్కడ తిరుగుతా ఉండొచ్చు అని మనం ఇమాజిన్ చేయగలం. ఎందుకు? ఫిక్స్డ్ ఆర్బిట్ లో తిరుగుతా ఉంది కాబట్టి. సో అట్ ద సేమ్ టైం అంటే ఏంటి, ఇక్కడ ఈ పొజిషన్ ని మనము ఐడెంటిఫై చేయగలిగినాం అంటే ఇమాజిన్ చేసుకున్నాం. ఇప్పుడు 10 మినిట్స్ అయితే ఇక్కడ ఉండిండొచ్చు అని. సో 20 మినిట్స్ కి ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ తిరుగుతా ఉండిండొచ్చు అని మనం ఇమాజిన్ చేసుకోగలం. సో అంటే ఏంటి, దాని యొక్క పొజిషన్ ని మనము డిటర్మిన్ చేయగలుగుతున్నాం. అట్ ద సేమ్ టైం దాని యొక్క వెలాసిటీ, ఈ వెలాసిటీని కూడా మనము ఐడెంటిఫై చేయాలన్నమాట. అంటే ఎంత వెలాసిటీతో అది తిరుగుతా ఉంది అని చెప్పి. సో ఇక్కడ ఏమైంది అంటే అకార్డింగ్ టు దిస్ మోడల్ మనము ఈ పొజిషన్ అండ్ వెలాసిటీని అట్ ఏ టైం ఒకేసారి పొజిషన్ ని వెలాసిటీని మనము కనుగొనలేకపోయాం అనమాట. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ద పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ దట్ ఎలక్ట్రాన్ అట్ ఏ టైం. సేమ్ టైం ఒకే టైంలో పొజిషన్ ని వెలాసిటీని మనం కనుగొనలేం. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, దానికి సంబంధించి టెక్స్ట్ బుక్ లో ఒక ఎగ్జాంపుల్ ఉంది. మనం చీకట్లో ఏదైనా వస్తువు పోగొట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక వస్తువు పోగొట్టుకున్నాము చీకట్లో. సో ఆ వస్తువుని మనం కనుగొనాలంటే ఏం చేస్తాము? టార్చ్ లైట్ వేసి చూస్తాం. అవునా? చీకట్లో పోగొట్టుకున్నాం కాబట్టి టార్చ్ లైట్ వేసి చూస్తాం. సో ఇక్కడ టార్చ్ లైట్ వేసి చూస్తాం. సో అది ఇక్కడ ఉంది అనుకోండి, ఫిక్స్డ్ గా ఉంది అంటే మనకు అది చీకట్లో ఉన్నప్పుడు కనిపిస్తుంది. లేదు అది తిరుగుతా ఉంది కదా, ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ అనేది ఇలా తిరుగుతా ఉంది. ఇలా తిరుగుతా ఉన్నప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక టార్చ్ లైట్ వేసి మనం దీన్ని కనుక్కోవాలనుకోండి, ఎలక్ట్రాన్ ఎక్కడ ఉందో మనం కనుక్కోవాలి. అప్పుడు మనం దాన్ని కనుక్కోగలమా? కనుక్కోలేం. ఎందుకు? అది తిరుగుతా ఉంటుంది కదా. సో మనం ఇక్కడ టార్చ్ లైట్ వేసేసరికి ఒకసారి ఈడ కనిపిస్తుంది, ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా దాని పొజిషన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది కాబట్టి వీ కెనాట్ ఫైండ్ అవుట్ దట్ ఎలక్ట్రాన్, రైట్? సో ఆ టార్చ్ లైట్ వేసినా కూడా మనకు కనిపించదు. ఎందుకు? దీని వేవ్ లెంత్ ఏముంటుంది, దీని యొక్క వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కనుక్కోలేమన్నమాట. సో ఎప్పుడు అట్ ఏ టైం మనము ఈ పొజిషన్ ని వెలాసిటీని మనము ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ని వెలాసిటీని అట్ ఏ టైం మనం కనుక్కోలేము కాబట్టి సో ఇక్కడ ఈ ఫిక్స్డ్ ఆర్బిట్స్ లో తిరిగే ఈ కాన్సెప్ట్ అనేది రాంగ్ అని చెప్పాడు. ఎవరు ఆయన అంటే ఇర్విన్ ష్రోడింగర్ అనే సైంటిస్ట్. ఇర్విన్ ష్రోడింగర్, అది టెక్స్ట్ బుక్ లో ఉంటది, మీకు స్పెల్లింగ్ ఒకసారి చూడండి. ఇర్విన్ ష్రోడింగర్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు అంటే అట్ ఏ టైం ఒకేసారి
పొజిషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ని మనము కనుక్కోలేము. కాబట్టి సో మీరు చెప్పిన ఎవరు బోర్ అండ్ సోమర్ఫీల్డ్ చెప్పిన ఈ కాన్సెప్ట్ రాంగ్ అని చెప్పాడు. ఏం కాన్సెప్ట్ వాళ్ళు చెప్పింది? ఎలక్ట్రాన్స్ అనేటివి ఫిక్స్డ్ ఆర్బిట్స్ లో తిరుగుతా ఉంటాయి అని చెప్పిన కాన్సెప్ట్ రాంగ్. మరి ఫిక్స్డ్ ఆర్బిట్స్ లో కాకపోతే ఎలా తిరుగుతాయి అని వాళ్ళు క్వశ్చన్ వేశారు. ఎవరికి? ష్రోడింగర్ కి. అర్థమవుతుందా నేను చెప్పే కాన్సెప్ట్? ఫిక్స్డ్ ఆర్బిట్ ఏమా నిద్ర వస్తుందా? సో ఫిక్స్డ్ ఆర్బిట్ లో తిరగట్లేదు. మరి ఎలా తిరుగుతుంది ఎలక్ట్రాన్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్ అంటాం. చూడండి ఒకసారి చూపిస్తాను మీకు. కనిపిస్తుందా స్క్రీన్? మా స్క్రీన్ కనిపిస్తుందా? సో ఇక్కడ ఇప్పుడు చూడండి, ఆ ఎలక్ట్రాన్ అనేది ఫిక్స్డ్ ఆర్బిట్ లో అంటే సోమర్ఫీల్డ్ చెప్పినట్టు ఎలిప్టికల్ షేప్ లో గానీ బోర్ చెప్పినట్టు సర్క్యులర్ షేప్ లో గానీ తిరగట్లేదు. మరి ఎలా తిరుగుతుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్. చూడండి ఇలా వేవ్ రూపంలో తిరుగుతా ఉంది అన్నమాట. సో అట్ దట్ టైం ఆ వేవ్ రూపంలో అది తిరుగుతా ఉంది కాబట్టి ఆ వేవ్ అంటున్నాం అంటే దానికి ఒక వేవ్ లెంత్ అనేది ఉంటది కదా. వేవ్ అని మాట్లాడుతున్నప్పుడు దానికి ఒక వేవ్ లెంత్ అనేది ఉంటది, అవునా? సో వేవ్ లెంత్ అంటే ఏమని చెప్పాము? ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రెస్ట్స్ ఆర్ టూ సక్సెసివ్ ట్రప్స్ అంటున్నాం. అవునా, స్టార్టింగ్ క్లాస్ లో చెప్పాను, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ చెప్పేటప్పుడు చెప్పాను ఈ కాన్సెప్ట్. సో వేవ్ లెంత్ అంటే ఏంటి? దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రస్ట్ ఆర్ టూ సక్సెసివ్ ట్రప్స్. ఆ మధ్యలో ఉండే డిస్టెన్స్ నే వేవ్ లెంత్ అంటున్నాం. ఇప్పుడు ఏంటి? ఆ యొక్క ఎలక్ట్రాన్ మనం ఏంటి వేవ్ రూపంలో తిరుగుతా ఉంది అంటున్నాం. వేవ్ రూపంలో తిరుగుతా ఉన్నప్పుడు దాని యొక్క పొజిషన్ ని మనం కనుక్కోవాలి అంటే మనకి ఏం కావాలి అంటే ఈ ఎలక్ట్రాన్ కున్న వేవ్ లెంత్ ఉంది కదా, ఏ వేవ్ లెంత్ తో అయితే అది తిరుగుతా ఉందో దానికంటే తక్కువ వేవ్ లెంత్ కలిగి ఉన్న లైట్ ని మనం దానికంటే తక్కువ వేవ్ లెంత్ కలిగి ఉన్న లైట్ ని దానిపైన ఇన్సిడెంట్ చేసినప్పుడు, దేనిపైన? అక్కడ తిరుగుతా ఉన్న ఎలక్ట్రాన్ పైన ఇన్సిడెంట్ చేసినప్పుడు మనము దాని యొక్క పొజిషన్ ని దాని యొక్క వెలాసిటీని కనుగొనొచ్చు అని చెప్పాడనమాట. ఎవరు? ఇర్విన్ ష్రోడింగర్ అనే సైంటిస్ట్. ఓకేనా? సో విత్ దిస్ హీ డెవలప్డ్ ఏ న్యూ అటామిక్ మోడల్. సో ఈ కాన్సెప్ట్ ని ఆయన ఓవర్కమ్ చేస్తూ ఒక కొత్త అటామిక్ మోడల్ ని కనిపెట్టాడు. దట్ ఈస్ కాల్డ్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ద ఆటమ్. ఓకేనా? సో మీకు టెక్స్ట్ బుక్ లో ఉంది అది, క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్. ఎవరు ఈ మోడల్ ని డెవలప్ చేసింది అంటే ఇర్విన్ ష్రోడింగర్. ఇర్విన్ ష్రోడింగర్ అనే అతను ఇంట్రొడ్యూస్ చేశాడు ఈ కాన్సెప్ట్ ని. అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈయన ఒక కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈ మోడల్ ఆఫ్ ద ఆటమ్, క్వాంటమ్ అటామిక్ మోడల్ లో ఈయన ఇంట్రొడ్యూస్ చేసింది ఏంటి అంటే సో ఆర్బిటాల్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఎవరు? ష్రోడింగర్ అనే అతను. ఇంతవరకు మనం ఏం చూసాము? ఓన్లీ ఆర్బిట్ గురించే చూసాం కదా. ఆర్బిట్ అంటే ఏంటి? పాత్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ ఏ పాత్ లో అయితే తిరుగుతా ఉందో దాన్ని ఆర్బిట్ అన్నాం. మరి ఇక్కడ ఆర్బిటాల్ అంటే ఏంటి? ఇప్పుడు ఆర్బిట్ ఎందుకు వచ్చింది? ఎలక్ట్రాన్ అనేది ఒక పార్టికల్ కదా. సో ఎలక్ట్రాన్ అనేది ఒక సబ్ అటామిక్ పార్టికల్. ఈ సబ్ అటామిక్ పార్టికల్ ఇలా సర్క్యులర్ షేప్ లో తిరుగుతుంది అన్నాం, ఆర్ ఇలా సర్క్యులర్ షేప్ లో తిరుగుతుంది. ఆ సర్క్యులర్ షేప్ నే ఏమన్నాము? ఆర్బిట్ అన్నాం. ఇప్పుడు ఏంటి? ష్రోడింగర్ అనే అతను ఏం చేశాడు? ఎలక్ట్రాన్స్ సర్క్యులర్ షేప్ లో కాదు తిరిగేది, వేవ్ షేప్ లో తిరుగుతా ఉన్నాయి అని చెప్పాడు కదా. సో ఇందాక ఫిగర్ చూపించాను కదా, ఇలా వేవ్ షేప్ లో తిరుగుతా ఉంటుంది ఎలక్ట్రాన్ అని చెప్పాడు. సో అప్పుడు ఆ వేవ్ షేప్ లో తిరిగేటప్పుడు దాని యొక్క పొజిషన్ ని మనం కనుగొనలేం, ఎగ్జాక్ట్ పొజిషన్ ని మనం కనుగొనలేం. కానీ ఏం చేయొచ్చు అంటే అది ఎక్కడ ఉందో మనం ఇమాజిన్ చేయగలం అన్నమాట. అంటే ఈ స్పేస్ లోనే తిరుగుతా ఉండొచ్చు అని చెప్పి. అర్థమవుతుందా? ఆ స్పేస్ నే ఏమంటాము అంటే ఒక బౌండరీ అనేది ఉంటుంది. సో ఈ స్పేస్ లో మాత్రమే, ఇప్పుడు ఆర్బిట్ అంటున్నాం కదా, ఇది వేవ్ అంటున్నాం కదా. సో ఇది వేవ్ కదా, ఈ స్పేస్ లో తిరుగుతా ఉండొచ్చు ఎలక్ట్రాన్ అని చెప్పి ఈయన ష్రోడింగర్ అనే అతను ఒక కొత్త కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేశాడు అనమాట. సో ఆ స్పేస్ ఉంది కదా, ఆ రీజియన్, ఈ రీజియన్ ఉంది కదా, వేవ్ రూపంలో తిరుగుతా ఉన్న ఈ ఎలక్ట్రాన్ ఈ రీజియన్ లో తిరుగుతా ఉండొచ్చు అని చెప్పాడు. ఆ రీజియన్ నే ఏమంటాము అంటే
ఆర్బిటాల్ అంటాం. నీకు అక్కడ పేజ్ నంబర్ 117 ఉంది కదా, దాంట్లో ఆర్బిటాల్ యొక్క డెఫినేషన్ ఉంటది. చూడండి లాస్ట్ లైన్, ద రీజియన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ మాక్సిమం. అంటే ఏంటి, దాని యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్. ఇప్పుడు ఫిక్స్డ్ ఆర్బిట్స్ అనేది ఫిక్స్డ్ ఆర్బిట్ లో తిరగట్లేదు అని చెప్పాడు ష్రోడింగర్. మరి ఏ ఆర్బిట్ లో తిరుగుతోంది? వేవ్ రూపంలో తిరుగుతోంది. వేవ్ రూపంలో తిరుగుతోంది కాబట్టి ఇది న్యూక్లియస్ కదా, సో ఇదంతా బౌండరీ అనుకోండి. సో ఈ రేంజ్ లో తిరుగుతూ ఉండొచ్చు, ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది ఎలక్ట్రాన్ అని చెప్పాడు అనమాట. సో ఇది రేంజ్ కదా, సో ఇది రీజియన్ ఆర్ ఒక స్పేస్, సమ్ స్పేస్, ఈ స్పేస్ లో తిరుగుతూ ఉంటుంది ఎలక్ట్రాన్ అని చెప్పాడు. ఈ స్పేస్ నే, ఈ రీజియన్ నే ఏమన్నారు అంటే ఆర్బిటాల్ అన్నాం. ఓకేనా? సో ఆర్బిటాల్. What is the definition of orbital? Means the region of space. The region అంటే ఇదే, ఈ రీజియన్ లో, the region of space around the nucleus. సో ఇది న్యూక్లియస్ కదా, సో around the nucleus where the probability of finding the electron, అంటే అక్కడ అంచనా వేయగలం అనమాట మనం. ఇక్కడ తిరుగుతూ ఉండొచ్చు, ఈ రీజియన్ లో తిరుగుతూ ఉండొచ్చు ఎలక్ట్రాన్ అనేది. సో ఆ రీజియన్ నే ఏమంటాము అంటే ఆర్బిటాల్ అంటాం. ఓకేనా? ఆర్బిటాల్. ఆర్బిట్ వేరు, ఆర్బిటాల్ వేరు. ఆర్బిట్ వేరు, ఆర్బిటాల్ వేరు. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వర్డ్స్. ఓకేనా? సో మీకు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ ఆర్బిట్ అంటే ఏంటి, ఆర్బిటాల్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్ లో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చెప్పుకుంటూ క్వాంటమ్ నెంబర్స్, సో ఎందుకు క్వాంటమ్ నెంబర్స్ యూజ్ చేయాల్సి వచ్చింది అని చెప్పుకుందాం. సో 4 క్వాంటమ్ నంబర్స్ ఉన్నాయి, 4 టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ మనకు. సో ఈ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్ కి మధ్యలో డిఫరెన్స్ చెప్పి క్వాంటమ్ నెంబర్స్ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ లో. ఓకేనా? సో ఈ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ ఈ వీడియో ఒకసారి చూడండి, మీరు అర్థమైందా? కన్ఫ్యూజింగ్ గా ఉంటది, ఒకసారి వీడియోని చూడండి, మీకు యూట్యూబ్ లో ఉంటుంది కదా. ఎనీ డౌట్స్ మా? సార్ మేడం సార్ అయిపోయింది సార్ క్లాస్. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే సార్.